మీరు ఎక్కడి నుంచి అమ్మా? మేము ఏపీ నుంచి వచ్చాం. ఏపీ నుంచేనండి. ఏరియా ఏపీ అంటే అదే అండి కోనసీమ జిల్లా. కోనసీమ జిల్లా అండి. ఎలా ఉందండి గవర్నమెంట్ అన్న పథకాలు అవి బాగానే ఇస్తున్నారా? బాగుంది. బాగానే ఉన్నాయా? అందుతున్నాయా పథకాలు అన్నీ? అంటే కొన్ని కొన్ని అమల్లో ఉన్నాయండి, కొన్ని అమలు చేయట్లేదండి. అంటే ఇస్తానంటున్నారా అన్నీ? అన్నీ వస్తాయనుకుంటున్నారా అన్నీ? ఇస్తా అంటున్నారండి. ఇంకా కొన్ని అమల్లోకి రాలేదండి. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కూడా చూశారు కదా, అప్పుడు పథకాలు బాగానే ఉంది. అందులో అది కూడా బాగానే ఉందా గవర్నమెంట్? బాగానే ఉంది. ఇది కొంచెం మరి ఇస్తామని అంటున్నారు అంతే. ఇస్తారని ఇంకా వెయిట్ చేస్తున్నారు మీరైతే. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉండేది కదా, అది తీశారు. అది ఉండాలని కోరుకుంటున్నారా, తీసేయాలనుకుంటున్నారా? ఉండాలని అనుకుంటున్నామండి. మరి అమల్లోకి వస్తుందని అంటున్నారు. మరి ఏం చేస్తారు? మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే ఏం చెప్తారు? వాలంటీర్ వ్యవస్థ పెట్టమని చెప్తారా, వద్దని చెప్తారా? పెడితేనే బాగుంటుంది అనుకుంటున్నామండి. మరి మేము అంటే పవన్ కళ్యాణ్ గారు మీ మేడాలకించి పెట్టే అవకాశం ఉందనుకుంటున్నారా? ఆయన ఎలా చేస్తున్నారు? గవర్నమెంట్ ఎలా ఉంది? ఏం చేస్తారండి తెలియదు. ఆయన మీకు మంచి అంటే ఆయన గవర్నమెంట్ బాగా బాగుంటుంది అని అనుకుంటున్నారా? ఆయన పరిపాలన బాగుంటుంది అనుకుంటున్నారా? ఆయన పరిపాలన బాగుంటుంది అంటారు? బాగానే ఉంటుందండి. అంటే కొంచెం ఈ వాలంటీర్ వ్యవస్థ పెడితే బాగుంటుందని అనిపిస్తుందండి మాకు. వాలంటీర్ వ్యవస్థ అయితే పెడితే బాగుంటుందని అనిపిస్తుంది. బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తారనుకుంటున్నారు? బాగుంటుంది, బాగా చేస్తారని నమ్మకం ఉందా ఆయనకి? మీకు ఇచ్చారు కదా, నిలబెట్టుకుంటారని నమ్మకం ఉందండి మాకు. లోకేష్ గారు అంటే ఈ అరెస్ట్లు అవి జరుగుతున్నాయి అన్న మంచి పద్ధతి అంటారా, అది కాదంటారా, వేస్ట్ అంటారా? మరి అది రాజకీయంలో తెలియదు కదండి అంతగా. ఈ కక్ష సాధించర్యలు అవి వద్దని అనుకోవట్లేదా మీరేమైనా? వద్దనుకుంటున్నాం. మీకు అంటే 15,000 అవి 15,000 ఇస్తానని అన్నారు కదా, అవి ఇంకా స్టార్ట్ చేయలేదు? లేదండి, ఇంకా లేదు. ఇంకా రాలేదు. ఈ 5 నెలలన్నీ వేస్ట్ అయిపోయినట్టు అయితే ఇప్పుడు దాకా జరిగింది. రాలేదండి, అమల్లోకి రాలేదు. ఓకే అండి అయితే.